సో 6/1/4 కేజీలలో 3/4 కేజీలు ఎంత శాతం అన్నాడు. ఓకే, 6/1/4. సో 6/1/4 కేజీ అంటే మొత్తం ఎంత అండి? 6/1/4 కేజీ 6.25 కేజీలలో పావు కేజీ 30 కేజీ 30 కేజీ ఎంత శాతం అన్నాడు. 3/4 30 కేజీ 6/1/4 కేజీల మొత్తంలో 3/4 కేజీల విలువ ఎంత అన్నాడు. అంటే ఏం చేయాలి? చిన్నది బై పెద్దది వేసుకోవాలి. వేసుకుని మనకి ఏం కావాలి? శాతం కావాలి కాబట్టి ఏం చేయాలండి? ఇంటూ 100 వేయాలి. సో ఇది ఏపీడిఎస్సి 2008లో అడిగిన క్వశ్చన్. కాబట్టి ఇక్కడ మనకి 3/4 బై 6 4 24 1 25/4 అంటే మిశ్రమ భిన్నాన్ని మార్చండి. 4 20 25 25 బై 4 24 1 25 25/4. సో 4 4 క్యాన్సిల్ చేసుకోండి ఇంటూ 100. దట్ ఈజ్ కూడా ఎంత అండి? 3/25 ఇంటూ 100. 25 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 4 సార్లు. అంటే 3 4 12 12% అండి, 12%. సో ఇది 12% అండి ఆన్సర్. నెక్స్ట్ మళ్ళా 72లో 6% కదండి, ఓన్లీ 6. కాబట్టి ఏం చేయండి? మొత్తము 72లో 6 అనేది 8%. అంటే 6/72. అంటే 72 మంది విద్యార్థులు 6 మాత్రమే హాజరయ్యారనుకోండి. మరి హాజరైన వాళ్ళ విద్యార్థుల శాతం ఎంతో కావాలి. కాబట్టి సో అవుట్ ఆఫ్ 72కి 6 అయింది. అయితే పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ ఏం చేయాలండి? ఇంటూ 100 చేయాలి. 6 దీంట్లో ఎన్నిసార్లు పోతుందండి? ఒక్కసారి 2 సార్లు 12 సార్లు పోతుంది. 4వ ఎక్కం ఇక్కడ 25 సార్లు పోతుంది. 4వ ఎక్కం ఇక్కడ 3 సార్లు పోతుంది. అంటే ఎంత వచ్చింది? 25/3 వచ్చింది. అంటే ఎంత? 8 3 24 3 8 24 1 25 అంటే 8 1/3% అండి. 8 1/3%. నెక్స్ట్ 40 నిమిషములలో 24 సెకండ్లు అనేవి ఎంత శాతము? మొత్తం ఎంత ఇచ్చేయండి? 40 నిమిషాలండి. మొత్తం 40 నిమిషాలు. 40 నిమిషాలలో ఎవరిని కట్టాలి? 24 సెకండ్లు 24 సెకండ్లు. మరి ఏం కట్టాలి మనం? ఎంత శాతము కట్టాలి. ఎంత శాతం అంటే ఇంటూ 100 కట్టాలి. ఎప్పుడైతే లవహారాలలో భిన్నం భాగించేటప్పుడు నిష్పత్తి, ఈ నిష్పత్తిలో ప్రమాణాలు 2 ఎలా ఉండాలి? సేమ్ ఉండాలి. కానీ ఇక్కడ ఏమున్నాయి? సెకండ్లు ఉన్నాయి, కింద ఏమున్నాయి? నిమిషాలు ఉన్నాయి. కాబట్టి 24 సెకండ్లు ఉన్నాయి, పైన 40 నిమిషాలు ఉన్నాయి. కాబట్టి నిమిషాలను సెకండ్లోకి మార్చండి. అంటే 1 నిమిషం ఈజ్ ఈక్వల్ ఎంత? 60 సెకండ్లు. కాబట్టి నిమిషాలను మార్చాం. దట్ ఈజ్ ఈక్వల్ ఇంటూ 100. దేర్ఫోర్ 0 0 0 క్యాన్సిల్ అండి. దేర్ఫోర్ న్యూమరేటర్ 24, డినామినేటర్ 6 4 24 మళ్ళీ 24 క్యాన్సిల్ అయిపోతే దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అండి? 1. అంటే 1%. ఆన్సర్ ఎంత అండి మనకి? ఆన్సర్ 1% ఓన్లీ. మళ్ళా 90 రూపాయలలో 45 పైసలు అండి. అంటే మొత్తం ఎంత అండి? 90 రూపాయలండి. మొత్తం 90 రూపాయలండి. రూపాయలు పైన ఏంటి? 90 రూపాయలు ఎవరిని కట్టాలి? 45 పైసలు కట్టాలి. ఎవరిని కట్టదలసేమో వాడి పైన ఉండాలండి. ఎవరి గురించి మాట్లాడుతున్నాం? 45 పైసలు గురించి మాట్లాడుతాం. 45 పైసలు అనేది ఎంత శాతం? అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నామో వాడు పైన ఉండాలి. 45 పైసలని ఎవరితో పోలుస్తున్నాము? 90 రూపాయలతో పోలుస్తాము. పోల్చబడేవాడు కింద ఉండాలి. సో అప్పుడు మనకి భిన్నం వచ్చింది. కానీ మనకి ఎవరు కావాలి? ఇక్కడ శాతము కావాలి. కాబట్టి శాతం అంటే ఏం చేయాలండి? ఇంటూ 100 వేయాలి. కానీ ఇక్కడ లవంలో ఏమున్నాయి? పైసలు ఉన్నాయి. హారంలో ఏముంది? రూపాయలు ఉన్నాయి. కాబట్టి 45 పైసలు బై 90. ఈ రూపాయలను పైసల్లో పెట్టండి. 1 రూపాయికి ఎన్ని పైసలు? 100 పైసలు ఇంటూ 100. సో రూపాయిని మనం పైసలో పెట్టడానికి ఇంటూ 100 చేసాం. దేనిపై మళ్ళీ ఇంటూ 100 క్యాన్సిల్ అయిపోయింది. 45 దీంట్లో 2 టైమ్స్ పోయింది. 1/2%. 1/2%. 1/2% అంటే ఎంత అండి? 0.5%. 1/2%. 1/2% అండి. 1/2% అంటే 0.5%. 1/2 అన్నా 0.5 అన్నా ఒకటే. 1ని 2 చేత భాగహారం చేసినప్పుడు 0 టైమ్స్ పాయింట్ పెట్టుకుంటే 5 రెళ్ళు
10% అంటే సో ఇక్కడ ఎంత అవుతుంది 0.5%. 0.5%. ఒక వ్యక్తి నెలలో చేసిన ఖర్చు మరియు పొదుపులు 5,000, 1,000. అయితే ఆ నెలలో చేసిన పొదుపు శాతం కావాలి. మనకి ఏం కావాలంటే ఇక్కడ పొదుపు శాతము కావాలండి. పొదుపు శాతం ఈజ్ ఈక్వల్ టు దేని గురించి మాట్లాడుతున్నాం మనం? పొదుపు కోసం మాట్లాడుతున్నాం. దేని గురించి మాట్లాడుతున్నామో వాడి పైన ఉండాలండి. పొదుపు. ఈ పొదుపుని ఎవరితో పోలుస్తాము? పొదుపు ఎప్పుడు చేస్తాం? ఆదాయం వస్తే చేస్తాం. కాబట్టి ఆదాయంతో పోలుస్తామండి. పొదుపు అయినా ఖర్చు అయినా మనకు కొంత సాలరీ వద్ది, దాంట్లో కొంత ఖర్చు పెట్టుకుని కొంత సేవ్ చేస్తాం. అంటే ఇక్కడ ఏంటి? ఖర్చు ఎక్స్పెండిచర్, రెండు ఎక్స్పెండిచరు సేవింగ్ రెండు ఎవరి మీద ఆధారపడతాయి? ఆదాయం మీద ఆధారపడతాయి. దీనిపై ఆదాయం కింద చేయాలండి. ఆదాయము శాతం కావాలి కాబట్టి ఏం చేయాలండి? ఇంటూ 100 వేయాలి. దీనిపై పొదుపు ఎంత అండి? పొదుపు ఏమో 1000 రూపాయలండి. పొదుపు 1000 రూపాయలు బై ఆదాయం ఎంత అండి? సో ఆదాయం కావాలి మనకి. ఇక్కడ ఆదాయం ఇవ్వలేదు, ప్రాబ్లంలో ఆదాయం ఇవ్వలేదండి. 2 ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు అంటే ఆదాయం ఇవ్వలేదు ప్రాబ్లంలో, ఇవ్వకుండా ఖర్చు ఇచ్చాడు. ఖర్చు ఎంత? 5,000. ఖర్చు 5,000. పొదుపు ఎంత అండి? పొదుపు 1000 రూపాయలు. అంటే సో ఈ రెండు కలపండి. ఈ రెండు కలిపితే ఎంత? 6,000. మనకి 6,000 జీతంలో 5,000 ఖర్చుపై మిగిలింది పొదుపు చేస్తాం. అంటే ఆదాయంలో 2 రాశులు ఉంటాయండి. ఆదాయంలో 2 రాశులే ఉంటాయి. ఆ 2 రాశులు ఏంటి? పొదుపు, ఖర్చు. ఓకే అండి. అంటే ఏం చేస్తాం? మనకు వచ్చిన జీతంలో కొంత ఖర్చు పెట్టుకుని మిగిలింది పొదుపు చేస్తాం. అంతే. ఆదాయం 2 రకాలుగా విడిపోతుంది. కొంత ఖర్చు, కొంత పొదుపు. కాబట్టి ఖర్చు పొదుపు రెండు కలిపితే వచ్చేది ఆదాయం. అంటే ఇక్కడ కింద ఎంత వేయాలి? 6,000 వేయాలి. 6,000 ఇంటూ 100. సో 0, 0, 0, 0 క్యాన్సిల్ చేసుకుంటే సో మళ్ళీ ఇక్కడ 2 టేబుల్ 50 టైమ్స్ పోతుంది, 2 టేబుల్ 3 టైమ్స్ పోతుంది. అంటే ఎంత వచ్చిందండి? 50/3 వచ్చింది. 50/3 అంటే 16, 3, 18, 48, 2 అంటే 16/2/3%. ఎంత అవుతుందండి? 16/2/3%. 16/2/3%. నెక్స్ట్ మళ్ళా ఒక వ్యక్తి నెలలో చేసిన ఖర్చు మరియు పొదుపులు వరుసగా ఇచ్చారండి. అయితే ఆ నెలలో చేసిన పొదుపు శాతం ఎంత కావాలి? మళ్ళీ సేమ్ పొదుపు శాతం అండి. పొదుపు శాతం ఈజ్ ఈక్వల్ టు పొదుపు బై మొత్తం ఆదాయం అండి. ఆదాయము ఇంటూ 100 వేయాలి. ఎప్పుడు కూడా డినామినేటర్ని ఆదాయంతోనే పోల్చాలి. పొదుపు బై ఖర్చు చేయకూడదు. ఖర్చులో పొదుపు చేయమండి. ఖర్చు పెట్టేసరికి దాంట్లో పొదుపు చేయమండి. పొదుపు ఎక్కడ చేస్తాం? ఆదాయంలో పొదుపు చేస్తాం. కాబట్టి పొదుపు అనేది ఆదాయంతో పోల్చాలి కాబట్టి కింద వేయాలి. పొదుపు ఎంతో చూద్దామండి. పొదుపు ఎంత అండి? 1,875 రూపాయలు. 1,875 రూపాయలు పొదుపు బై ఆదాయం అండి. ఆదాయంలో ఎవరెవరు వస్తారు? 2 వస్తారు. ఖర్చు ప్లస్ పొదుపు ఇద్దరినీ కలపాలండి. ఇద్దరినీ కలిపితేనే మనకి ఆదాయం వస్తుంది. కాబట్టి ఇద్దరినీ కలపండి. ఆదాయం అంటే ఎంత? 56251875 కలపండి. కలిపితే 0, 0, 1. సో 8, 6, 14, 1, 15, 1 ఎంత అండి? 7. 7500 అంటే 7,500. 7,500 ఇంటూ 100. 0, 0, 0 క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ 5th టేబుల్ ఏమైనా క్యాన్సిల్ అయితే చూద్దామండి. ఎంత మిగిలింది ఇక్కడ రాద్దాం. 1875/75. సో 5 ఎక్కం ఇక్కడ 1, 5, 5, 5, 5, 25. 5 ఎక్కం ఇక్కడ 3 సార్లు 3, 5, 15 అండి. 3 ఉంటుంది 37. 5 ఎక్కం కాబట్టి 7, 5, 35. ఇంకా 2 ఉంటుంది 25, 5, 5, 25. మళ్ళా 5 ఎక్కం క్యాన్సిల్ చేసుకోండి. మళ్ళీ 5 ఎక్కం చేస్తే 6, 5, 30 లేదా 7 సార్లు పోతుంది. 7, 5, 35. 35 అంటే ఇక్కడ 2 ఉంటుంది 5, 5, 25. మళ్ళీ ఇక్కడ 5 ఎక్కం చేస్తే 3. ఈ 3 75 ఎన్ని సార్లు పోతుందండి? 25 సార్లు పోతుంది. అంటే టోటల్గా ఎంత అండి? 25. సో 25 ఏంటిది? పర్సెంటేజ్. సో 25% అంటే పొదుపు శాతం ఈజ్ ఈక్వల్ టు 25
శాతం. నెక్స్ట్ 2400 కన్నా 2000 అనేది ఎంత శాతము తక్కువ? ఎంత శాతం అడిగిన విధానం మారిందండి. 2400 కన్నా 2000 అనేది ఎంత శాతం అడగలేదండి, ఎంత శాతం తక్కువ. ఇది కీలకమైన పాయింట్. ఇది కీలకమైన పాయింట్ అండి. ఈ వర్డ్ లేదనుకోండి, ఈ వర్డ్ లేకపోతే ఏం చేస్తాం? స్టెప్ 2000 బై 2400 వేస్తాం. అంటే అర్థం ఏంటి? ఇంటూ 100 వేస్తాం. దీని అర్థం ఏంటండి అంటే 2400లో 2000 ఎంత శాతం అని అర్థం. కానీ ఇలా అడగలే. వాడు ఏమడిగాడు? ఎంత శాతం తక్కువ అని అడిగాడు. ఈ పదం లేదనుకోండి ఇలా చేస్తాం. ఈ పదం ఎంత శాతం తక్కువ అని అడిగితే ఏం చేయాలంటే ఇప్పుడు ఎంత శాతం తక్కువ అంటే ఎంత తక్కువ రాసుకోవాలి. అంటే వీళ్ళిద్దరి మధ్య ఎంత తక్కువ అండి? 2000 అనేది ఎంత తక్కువ? 400 తక్కువ. ఇక్కడ తక్కువ అని అడిగి కాబట్టి తక్కువ వేయాలి. ఎంత తక్కువ అండి? 2000 అనేది 2004 కంటే ఎంత తక్కువ? 400 తక్కువ. అప్పుడు ఈ తక్కువ అనేది ఎవరితో పోలుస్తాము? 2400 అసలుతో పోలుస్తామండి. ఇంటూ 100. కాబట్టి 0 0 క్యాన్సిల్ చేసుకోండి. దీంట్లో 6 సార్లు పోతుంది. సో 100/100/6 అండి. మళ్ళీ 2 టేబుల్ ఏమో 50, ఇదేమో 2 టేబుల్ 3 అంటే 50/3 వచ్చిందండి. అప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ 16 3 48 ప్లస్ 2 కాబట్టి 16/2/3%. ఇక్కడ 16/2/3%. ఇక్కడ 2400 కన్నా 2000 ఎంత శాతం తక్కువ. ఇక్కడ తక్కువ అనేది లేకపోతే ఒకలా చేస్తాం, తక్కువ అనేది ఉంటే ఒకలా చేస్తాం. ఎంత శాతము అని ఉదాహరణ అనుకోండి 2000/2400 ఇంటూ 100 వేస్తాం. కానీ అలా అనలే. ఎంత శాతం తక్కువ అన్నప్పుడు 2000 వేయమండి. ఈ 2000 అనేది 2400 కంటే ఎంత తక్కువ వేస్తాం. తక్కువ బై అసలు స్టార్టింగ్ వాల్యూ ఇంటూ 100 వేస్తాం. సో అది 16/2/3%. ఒక భిన్నం యొక్క లవమును 10% తగ్గి హారమును 5% పెంచిన ఆ భిన్నం 18/15కు సమానం. అంటే ఒక భిన్నం అన్నాడు కాబట్టి ఆ భిన్నం ఎంత తెలియదు కాబట్టి ఒక భిన్నం ఈజ్ ఈక్వల్ టు x/y అనుకోండి. ఆ భిన్నంలో లవహారములను మార్పునకు గురి చేస్తున్నాడు. మార్పునకు గురి చేస్తున్నాడు అంటే ఏమి ఇచ్చాడు? ఇక్కడ లవాన్ని 10% తగ్గించాడు కాబట్టి మార్పునకు గురి చేస్తున్నాడు కాబట్టి మార్పు చేద్దాం మనం కూడా. 10% తగ్గించాడు, 10% తగ్గించాడు అని రాస్తే అక్కడ లెంత్ అవుద్ది కాబట్టి డైరెక్ట్గా రాద్దాం. 10% తగ్గించక ఇంకా ఎంత మిగిలింది? 90% మిగులుతుంది. అంటే 90% మిగులుతుంది. మిగిలింది రాద్దాం. సో 10% తగ్గించడం అంటే ఇంకా 90% ఉంది అని అర్థం. హారమును 5% పెంచాడు. 5% పెంచడం అంటే దేనికి పెంచుతాడు? 100 కంటే 5% పెంచాడు. అంటే y ఇంటూ 105/100 ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఆ మార్పులకు గురైన తర్వాత ఆ భిన్నం ఎంతగా మారింది? 18/15కి మారింది. అంటే 18/515కి మారింది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 100 క్యాన్సిల్ చేసుకోండి. x ఇంటూ 90/y ఇంటూ 105 ఈజ్ ఈక్వల్ టు 18/15. సో x/y మనకేం కావాలి? భిన్నం కావాలి కాబట్టి x/y ఈజ్ ఈక్వల్ టు 18/15 ఇంటూ ఈ భిన్నాన్ని ఇటువైపు తీసుకురండి. ఈ భిన్నం ఇటువైపుకి వస్తే ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. 105/90. 1890లో ఎన్నిసార్లు పోద్ది? 5 సార్లు పోద్ది. సో ఇక మనకి 5 దీంట్లో ఎన్నిసార్లు పోద్దండి? 21 సార్లు పోద్ది. కాబట్టి 21/15 వచ్చింది. మళ్ళా దీంట్లో 3వ ఏకం పోతుంది. ఎన్నిసార్లు? 7 3 5 3. సో కాబట్టి 5 సార్లు అంటే 7/5. అంటే మనకు కావాల్సిన భిన్నం ఎంత అండి? 7/5. సో 7/5. నెక్స్ట్ ఒకసారి చూడండి. ఒక భిన్నం యొక్క లవమును 20% పెంచి హారమును 15% తగ్గించాడు. ఒక భిన్నం ఉందండి, ఆ భిన్నంలో లవమును 20% పెంచాడు, హారమును 15% తగ్గిస్తే ఆ భిన్నం ఎలా రూపాంతరం చెందింది? 15/17గా మారింది. అయితే అసలు భిన్నం ఎంత అన్నాడు. సో అసలు భిన్నం తెలియదు కాబట్టి భిన్నమును ఏమనుకుంటారంటే x/y అనుకోండి.
అసలు భిన్నాన్ని x/y అనుకోండి. మార్పునకు గురి చేద్దాం. x ఏంటి ఇక్కడ లవము. లవాన్ని ఏం చేశాడు 20% పెంచాడండి. 20% పెంచడం అంటే 100 కంటే 20 పెంచడం అంటే ఎంత 120%. అంటే ఏం వేయాలి 120/100 వేయాలి. 20% పెంచడం అంటే 120/100 వేయాలి. 100కి 20 పెంచాం. మళ్ళీ హారమును తగ్గించామండి. ఎంత తగ్గించాము 15%. హారం ఎవరు y. 100కి 100 ఉంటే 100కి ఎంత తగ్గించామండి 15% తగ్గించాం. తగ్గించగా ఎంత అవుద్ది ఇంకా 85 మిగిలింది. అంటే 15 వేయకూడదు ఇక్కడ 15% తగ్గించామంటే ఎంత మిగిలిందో వేయాలి. ఎంత మిగిలింది 85 మిగిలింది. కాబట్టి 85. సో లవం మార్పునకు గురైంది. లవం 20% పెరిగింది. హారము 15% పెరిగింది. 100కి 15 పెరిగింది. లవమేమో 100కి 20 పెరిగింది. ఇక్కడ 100కి 15 తగ్గింది. ఇప్పుడు మార్పునకు గురైన తర్వాత ఆ భిన్నము 15/17గా మారింది. మళ్ళా 100 క్యాన్సిల్ అయిపోతే x × 120/y × 85 y × 85 = 15/17. మనకి ఏం కావాలి ఇప్పుడు x/y కావాలి. x/y = 15/17 ఇంటూ సో ఈ భిన్నాన్ని ఏం చేస్తారంటే ఇటువైపు తీస్తారండి రెసిప్రోకల్ అవుతుంది, రివర్స్ అవుతుంది. 120/85ని ఎలా వస్తాయి 85/120 రాయండి. సో క్యాన్సిల్ చేస్తే 17 ఏకం ఇక్కడ 5 సార్లు పోతుంది. సో ఇక్కడ మనకి 15 ఏకం చూసుకోండి, లేదా 5 ఏకం ఇక్కడ క్యాన్సిల్ చేసుకుంటే 5 ఏకం ఇక్కడ. సో 2 5లు 10, 4 5లు 20. మళ్ళా ఇక్కడ 3 ఏకం క్యాన్సిల్ చేసుకోండి. 3 ఏకం 5 సార్లు పోతుందండి, 5 3లు. అలాగే ఇక్కడ 8 3లు. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 5/8. సో 5/8 అంటే 5/8 ఎవరు కావాల్సిన భిన్నం అండి. సో 5/8 మనకి అసలు భిన్నం ఎంత అండి 5/8. ఒక సంఖ్య యొక్క 12% విలువ మరియు 18% విలువల మొత్తము 600. అంటే ఒక సంఖ్య యొక్క 12% విలువ అంటే ఏంటి x అనుకుందామండి. ఒక సంఖ్యను x అనుకోండి. యొక్క అంటే ఏంటి అండి లో అని అర్థం. అక్కడ ఇంటూ 12%. 12% అంటే 12/100 12%. మరియు 18% విలువ అంటే x యొక్క 18% విలువ. x యొక్క 18% విలువ అంటే x ఇంటూ మళ్ళా 18/100. ఈ రెండిటి యొక్క మొత్తం ఎంతండి అంటే మొత్తం విలువ 600. దట్ ఈజ్ ఈక్వల్ టు 600. దేర్ఫోర్ 12x ప్లస్ 18x బై ఎల్సిఎం సేమ్ కాబట్టి 100 ఈజ్ ఈక్వల్ టు 600. దేర్ఫోర్ సో 12 ప్లస్ 18 30x. 30x ఈజ్ ఈక్వల్ టు 600 ఇంటూ 100. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 600 ఇంటూ 100 బై 30. 0 0 క్యాన్సిల్ 3 దీంట్లో 20 టైమ్స్ పోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ 100 2000. సో 2000. ఆ సంఖ్య ఎంతని అంటే ఆ సంఖ్య 2000 2000. నెక్స్ట్ మళ్ళా ఒక సంఖ్య యొక్క 12% విలువ అంటే x యొక్క లో ఒక సంఖ్య అంటే x అని అనుకుందాం. యొక్క అంటే ఇంటూ 12.5% అంటే 12.5/100 మరియు అదే సంఖ్య అంటే xలో 14.5%. 14.5% అంటే పర్సెంట్ విలువల మొత్తం అండి. ఈ రెండింటి యొక్క మొత్తం ఎంత అంటే 324. అదే 12.5x ప్లస్ 100 సేమ్ డినామినేటర్ సేమ్ కాబట్టి కలిపేయండి. 14.5x బై 100 ఎల్సిఎం సేమ్ డినామినేటర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 324.
సో 14 ప్లస్ 12 26 అంటే 27. 27x by 100 is equal to 324. Therefore 27x is equal to 324 into 100. Therefore x is equal to 324 into 100 by 27. 27 దీంట్లో ఒక సరిపోతుంది. 32 అంటే మళ్ళీ ఎంత ఉంటుందండి? 27 పోతే 5 ఉంటుంది. 54 అంటే 2 టైమ్స్ పోతుంది, అంటే 12 టైమ్స్. దేర్ఫోర్ 12 into 100 అంటే 1200 రూపీస్. అంటే ఆ సంఖ్య ఎంత అండి అంటే 1200. సో కావాల్సిన సంఖ్య 1200. నెక్స్ట్ ఒకసారి చూడండి. ఒక సంఖ్య యొక్క 35% విలువ అదే సంఖ్య యొక్క 15% విలువల భేదము 460. అంటే ఎక్స్ అనేది ఒక సంఖ్య అనుకుందాం. ఎక్స్లో 35% విలువ బై 100, మళ్ళీ అదే ఎక్స్లో 15% విలువ ఇలా భేదం అండి. భేదం అంటే మైనస్. భేదం ఎంత అండి? 460 రూపాయలు. అయితే ఇప్పుడు డినామినేటర్ ఎంత ఉంది? ఇక్కడ 100, ఇక్కడ 100 ఉంది కాబట్టి డినామినేటర్ ఎల్సిఎం 100 వేసేయండి. 100 నా 35x మైనస్ అంటే ఇక్కడ 15x ఈజ్ ఈక్వల్ టు 460. 460. 35 మైనస్ 50 అంటే 20x ఈజ్ ఈక్వల్ టు 460 ఇక్కడ బై 100. దీంట్లో 5 టైమ్స్ పోతుంది. దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 460 ఇంటూ ఈ 5 ఎలా తీసుకురండి? ఇంటూ 5 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 0. 5 6 30, 3 4 5 23, 23 అంటే 2300. ఆ సంఖ్య ఎంత అండి అంటే 2300. నెక్స్ట్ ఒక సంఖ్య యొక్క 20% యొక్క 40% విలువ. క్వశ్చన్ మార్క్ చూడండి. ఒక సంఖ్య యొక్క 20% యొక్క 40% విలువ 40. కానీ అంతకుముందు క్వశ్చన్ అలా లేదు. ఒకసారి చూడండి. అంతకుముందు క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి? ఒక సంఖ్య యొక్క 30% విలువ మరియు 15% విలువ. అంటే ఒక సంఖ్యలో 30% విలువ మరియు అదే సంఖ్యలో 15% విలువ. అంతకుముందుది కూడా అంతే. ఒక సంఖ్యలో 12% విలువ, మళ్ళీ అదే సంఖ్యలో 14.5% విలువ. కానీ ఇప్పుడు అలా కాదు. ఏమిచ్చాడు? ఒక సంఖ్య యొక్క 20% యొక్క 40% విలువ 40 అయిన ఆ సంఖ్య ఏది అన్నాడు. సో కాబట్టి ఇది ఒక వర్డ్ స్టేట్మెంట్ని మ్యాథమెటికల్ స్టేట్మెంట్గా మారుద్దాం. ఎక్స్ ఒక సంఖ్య అంటే ఏమనుకోవాలండి? ఎక్స్ అనుకుందాం. యొక్క అంటే సింపుల్గా ఇంటూ రాయండి. యొక్క అన్న లో అన్న ఇంటూ రాయాలి. 20% అంటే 20% అంటే బై 100. మళ్ళీ యొక్క అంటే ఇంటూ రాయండి. మళ్ళీ 40% అంటే 40% అంటే బై 100. దాని విలువ ఏమైంది? 40 అయ్యింది. 40 అయినా అంటే 40 అయ్యిందంటే ఈజ్ ఈక్వల్ టు 40. 40 అయినా అంటే ఈజ్ ఈక్వల్ టు 40. సో ఇక 20 దీంట్లో 5 సార్లు పోయింది. 5 దీంట్లో 8 సార్లు పోయింది. మళ్ళా ఎక్స్, ఈ ఎక్స్ ఇంటూ ఏం మిగిలిందండి? 8/100 ఈజ్ ఈక్వల్ టు 40 మిగిలింది. ఈ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 40 ఇంటూ ఈ భిన్నం ఇలా వస్తే ఇటువైపుకి వస్తే 100/8 అవుతుంది. సో 8 దీంట్లో 5 సార్లు పోతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 100 ఎంత అండి? 500. అంటే సో ఆ సంఖ్య ఎంత అండి అంటే 500. సో 500. నెక్స్ట్ ఒక సంఖ్యకు 50% యొక్క 50% విలువ 50 అయిన ఆ సంఖ్య ఎంత? సో సింపుల్గా ఏం చేస్తామంటే ఇది వర్డ్ స్టేట్మెంట్ అండి. దాన్ని మ్యాథమెటికల్ స్టేట్మెంట్గా మార్చాలి. అంటే ఇప్పుడు ఏం చేస్తాం? ఒక సంఖ్యని ఏమనుకోవాలంటే ఎక్స్ అనుకున్నామండి. సంఖ్యకు అన్నా లో అన్నా యొక్క అన్నా ఏం చేస్తామండి అంటే ఇంటూ పెట్టండి. 50% అంటే 50% కాబట్టి బై 100 రాయండి. మళ్ళీ యొక్క అంటే ఇంటూ పెట్టండి. 50% అంటే మళ్ళీ 50/100 అయింది.
దాని విలువ ఎంత అయింది 50 అయినా అంటే అర్థం ఏంటి 50 అయ్యింది అని అర్థం. అంటే టోటల్ క్యాలిక్యులేషను 50 అయ్యింది అంటే ఏంటండి ఈజ్ ఈక్వల్ టు పెట్టాలి. అయినా అంటే ఈజ్ ఈక్వల్ టు పెట్టాలి. ఈజ్ ఈక్వల్ టు 50. ఇప్పుడు సింప్లిఫై చేస్తే 2 టైమ్స్ పోతుంది, 2 టైమ్స్ పోతుంది. అంటే ఏమవుతుంది x ఇంటూ 1/4 1/1 2 ఇంటూ 2 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 50. therefore x ఈజ్ ఈక్వల్ టు 50 ఇంటూ ఈ 4 ఒక్కటే ఇలా వస్తాయి కనుక ఇంటూ 4 అవుతుంది. 5 4 20 అంటే 200. అంటే కావాల్సిన సంఖ్య ఎంత అండి 200. సో 200. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ డివైడ్ చేసి ఇచ్చాడు. 600లో 20% విలువ మరియు 400లో 10% విలువల మధ్య వ్యత్యాసం ఎంత అన్నాడు. కాబట్టి ఈ వర్డ్ స్టేట్మెంట్ని మ్యాథమెటికల్ స్టేట్మెంట్గా కన్వర్ట్ చేద్దాం. సో 600లలో అంటే ఇంటూ 20% అంటే 20% 20% విలువ, అది ఫస్ట్ స్టేట్మెంట్. మరియు సెకండ్ స్టేట్మెంట్ ఏంటి 400లలో అంటే ఇంటూ 10%. 10% అంటే 10% బై 100. వీళ్ళిద్దరి మధ్య ఏం కట్టాలండి వ్యత్యాసం కట్టాలి అంటే మైనస్. కాబట్టి దీన్ని సింప్లిఫై చేసుకుంటే 0 0 క్యాన్సిల్ అయిపోతే కనుక 6 2 12 అంటే 120 మైనస్ 0 0 0 0 క్యాన్సిల్ అయిపోయింది 4 10 40 120 మైనస్ 40 అంటే ఎంత అండి 80. therefore ఆన్సర్ ఈస్ 80. ఈ రెండింటి యొక్క భేదం ఎంత అండి 80. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విడిగా ఇచ్చాడు. 10లో 20% మరియు 20లో 10% మొత్తం ఎంత అన్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ తీసుకుందామండి. ఫస్ట్ స్టేట్మెంట్లో 10లో అంటే ఇంటూ 20% అంటే 20/100. మళ్ళా సెకండ్ స్టేట్మెంట్ 20లో అంటే మళ్ళా ఇంటూ 10% అంటే 10/100. ఈ రెండింటి ఏం చేయమన్నాడు మొత్తం చేయమన్నాడు కాబట్టి టోటల్ చేయండి ప్లస్. సో 0 0 0 0 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఎంత ఉందండి 2 ఉంటుంది. ప్లస్ 0 0 0 0 క్యాన్సిల్ అయిపోతే కనుక ఇక్కడ ఎంత ఉంటుందండి 2 ఉంటుంది. టోటల్ వాల్యూ ఎంత అండి 4. ఆన్సర్ ఈస్ 4. నెక్స్ట్ 75లో 12.5% ఎంత అన్నాడు. అంటే 75లో అన్నాడు అంటే ఏం చేయాలి ఇక్కడ 75 రాయాలి. లో అంటే ఇంటూ రాయాలి. 12.5% అంటే 12.5% అంటే బై 100 రాయాలి. therefore 75 ఇంటూ 12.5 సింప్లిఫై చేయండి. 2 12 24 1 25 25/2 బై ఏమవుద్ది మళ్ళా 100 అవుద్ది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 75 ఇంటూ 25/2. ఈ 100 ఎక్కడికి వెళ్తుంది ఎగ్జాక్ట్ 2 దగ్గరికి వెళ్తుంది ఇంటూ 100. సో 25వ ఎక్కం ఇక్కడ ఎన్నిసార్లు పోయింది 4 సార్లు పోయింది. సో 75/8 2 4 8. అక్కడ భాగహారం చేశాడు కాబట్టి మనం భాగహారం చేద్దాం. 75ని 8 చేత డివిజన్ చేద్దామండి. 9 8 72 అంటే 3 శేషము. పాయింట్ పెట్టండి 0 పెట్టుకోండి. 4 8 32 ఎక్కువ అయిపోతుంది కాబట్టి 3 8 24 3 8 24 ఎంత అండి 6 ఉంటుంది. సో 0 పెట్టండి. 7 8 56. సో ఆప్షన్ బట్టి వెళ్దాం. అప్రాక్సిమేట్గా 7 8 56. 56 అంటే 4 ఉంటుంది. మళ్ళీ 0 పెడితే 5 8 40. సో 0 శాతం అంటే ఎంత వచ్చిందండి 9.375. సో ఇక్కడ మనకి 75/8 ఎంత అండి 9.375. సో ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ ఏ యొక్క జీతము బి కంటే 50% ఎక్కువ అయితే బి యొక్క జీతము ఏ యొక్క జీతము కంటే ఎంత తక్కువ.
ఇది ఒకటి అర్థం కాదు. జనరల్లో మనం ఏం చేస్తాం, ఏ అనేవాడు బి అనేవాడు తీసుకుందామండి. వీడి ఏ అనేవాడికి 150 రూపాయలు అనుకోండి, బి అనేవాడికి 100 రూపాయలు ఉన్నాయి అనుకోండి. వీళ్ళిద్దరూ కన్వర్జేషన్ ఎలా ఉంటుందంటే, ఏ అనేవాడు బి కంటే ఏం మాట్లాడతాడు, ఎరా బి నీకంటే నేను 50 రూపాయలు ఎక్కువ ఉన్నాను అంటాడు. బి ఏం మాట్లాడతాడు, ఎరా ఏ నీకంటే నేను 50 రూపాయలు తక్కువ ఉన్నాను అంటది. వాయిస్ కన్వర్జేషను వయసు వ్యవస్థ రెండు సేమ్ వస్తాయి ఇప్పుడు రూపాయలు ఉన్నప్పుడు, బట్ పర్సంటేజ్ ఉన్నప్పుడు మాత్రం అలా రాదు. కాబట్టి ఇది డిఫరెంట్ ప్రాబ్లం. సో మనం ఏమనుకుంటామంటే ఏ యొక్క జీతం బి కంటే 50% ఎక్కువ ఉన్నప్పుడు సింపుల్గా బి యొక్క జీతం ఏ కంటే ఎంత 50% తక్కువ ఉంటుంది అనుకుంటామండి, కానీ అది కాదు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే డిఫరెంట్గా చేయాలి. సో ఆ డిఫరెంట్గా చేసేటప్పుడు ఒక షార్ట్ కట్ మెథడ్ అప్లై చేస్తామండి. ఏమండి అంటే సింపుల్ షార్ట్ కట్ మెథడ్ ఏంటంటే, సో 100x బై ఇక్కడ తక్కువ అని ఉంటే కనుక 100 మైనస్ ఎక్స్ వేయండి. అంటే తక్కువ ఉంటే కనుక 100 ప్లస్ ఎక్స్ వేయండి తక్కువ. సో ఇక్కడ తక్కువ ఉంటే కనుక అంటే జీతంలో ఏదైతే ఎంత తక్కువ అన్నాడు అనుకోండి, లాస్ట్లో తక్కువ ఉంటే కనుక ఏమేస్తారని అంటే ఇక్కడ ప్లస్ వేయండి. షార్ట్కట్లో 100x బై 100 ప్లస్ ఎక్స్ వేయండి. 100x అంటే ఈ క్వశ్చన్ చివర తక్కువ అని ఉంటే కనుక ఫార్ములా ఏం వేయాలి, ఏ అనేవాడు బి కంటే శాతం ఎక్కువ అయితే బి అనేవాడు ఎంత శాతం తక్కువ ఏ కంటే, ఇలా కంపారిజన్ ఇద్దరి మధ్య కంపారిజన్ వచ్చినప్పుడు ఒకటి గురించి వాడు చెప్పి రెండో వాడి గురించి మనల్ని అడిగినప్పుడు మనం వేయవలసిన ఫార్ములా 100x బై 100 ప్లస్ ఎక్స్. కాబట్టి మానసిక ప్రక్రియ లేకుండా డైరెక్ట్గా సింపుల్గా చేసుకుని వెళ్ళిపోవచ్చు. సార్ ఇది ఎక్స్ అంటే ఏంటండి అంటే, ఎక్స్ అంటే వాడిచ్చిన పర్సంటేజ్, దట్ ఈజ్ ఈక్వల్ 100 ఇంటూ 50 బై 100 ప్లస్ 50 ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 50 100 ఇంటూ 50 బై, సో కింద యాడ్ చేయండి 150. దీంట్లో 3 టైమ్స్ పోతుంది, దట్ ఈజ్ ఈక్వల్ 100 బై 3 అంటే, సో ఆప్షన్ 33 1/3%, 33 1/3%. అంటే సో ఆన్సర్ ఎంతండి 33 1/3%. సో లాజికల్గా మనం చేయలేదు అనుకోండి, ఇన్ జనరల్గా ఏమనుకుంటాం, క్వశ్చన్లో సింపుల్గానే ఉంది కదండి మీరు ఇలా ఎందుకు చేశారు, ఆన్సర్ ఎలా ఎందుకు వచ్చింది అంటే ఇది పర్సంటేజ్ డైరెక్ట్గా రాదు, రూపాయలు అనుకోండి డైరెక్ట్గా అవుతుంది. ఇది పర్సంటేజ్ కాదు రూపాయలు అనుకోండి, పర్సంటేజ్ లేదనుకోండి, ఏ అనేవాడు బి కంటే ఏ జీతం బి కంటే 50 రూపాయలు ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా బి జీతం ఏ కంటే 50 రూపాయలు తక్కువ వస్తుంది అప్పుడు ఇప్పుడు రూపాయలు ఉన్నప్పుడు. కానీ పర్సంటేజ్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ క్వశ్చన్లో ఏం చూడాలండి, సో చివరి అంశం మీద చూడాలి. లాస్ట్ క్వశ్చన్ ఏంటండి తక్కువ అన్నప్పుడు ఏం చేయాలండి, ప్లస్ పెట్టాలి. 100x బై 100 ప్లస్ ఎక్స్ వేయాలి. అది ఎక్కువ అని అడిగాడు ఇదే క్వశ్చన్లో 100 మైనస్ ఎక్స్ పెడతారు. నెక్స్ట్ కుమారుని తండ్రి ఇద్దరిని పోలుస్తున్నాడు. కుమారుని వయసు తండ్రి వయసు కంటే 25% తక్కువ అయితే కుమారుని వయసు తండ్రి వయసు కంటే ఎంత ఎక్కువ, కుమారుని వయసు కంటే తండ్రి వయసు ఎంత ఎక్కువ. సో ఇద్దరు ఉన్నారు ఇక్కడ, ఎవరున్నారండి, కుమారుడు తండ్రి ఉన్నారు. మొదట ఎవరి గురించి చెప్పాడు, కుమారుడు గురించి చెప్పాడు. కుమారుడు అనేవాడు తండ్రి వయసు కంటే 25% తక్కువ అన్నాడు. అప్పుడు తండ్రి గురించి మాట్లాడాలి. తండ్రి అనేవాడు కుమారుని వయసు కంటే ఎంత ఎక్కువ. ఈ కంపారిజన్ వచ్చేటప్పుడు ఎగ్జామ్ హాల్లో మనం ఇలా ఆలోచించి ఎక్స్లు వైలు అనుకుంటూ చేస్తే టైం సరిపోదు. కాబట్టి సింపుల్గా లాస్ట్లో క్వశ్చన్ ఏంటో చూడండి. ఏం క్వశ్చన్ అది, ఎంత ఎక్కువ అంటే షార్ట్ కట్ ఏంటండి అంటే 100x బై 100 మైనస్ ఎక్స్. ఎంత ఎక్కువ అన్నప్పుడు మైనస్ పెట్టండి సింపుల్గా. సో 100 ఇంటూ ఎక్స్ అంటే వాడిచ్చిన పర్సంటేజ్ అండి 25. సో బై 100 మైనస్ 25 దట్ ఈజ్ ఈక్వల్ 100 ఇంటూ 25 బై 75. సో 25 దీంట్లో 3 టైమ్స్ పోతుంది అంటే మళ్ళీ 100 బై 3 వచ్చింది. 100 బై 3 అంటే 33 1/3% అగైన్. సో ఆన్సర్ ఇస్ 33 1/3%. సో అంటే లాజికల్గా మనం ఆలోచించి కుమారుని వయసు ఎక్స్ అనుకుందాం, తండ్రి వయసు ఎంత అని చెప్పి పర్సంటేజ్ పరంగా లాక్కెళ్తే లెంతీ అవుతుంది. సో కాబట్టి ఎగ్జామ్ హాల్లో మనం అంత లెంతీ ప్రాసెస్ చేయలేము, చేసిన టైం సరిపోదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే సింపుల్గా షార్ట్ కట్ ఫార్ములా వేసుకుంటే మనకి ఆలోచన లేకుండా డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. ఎంత ఎక్కువ అన్నప్పుడు ఎంత ఎక్కువ అంటే మైనస్ పెట్టాలి. ఇక్కడ ఎంత ఎక్కువ అంటే మైనస్ పెట్టాలి. అదే కనుక ఎంత తక్కువ అంటే కనుక ప్లస్ పెట్టాలి. ఆపోజిట్గా చేయాలి. తక్కువ అని అడిగాడు అనుకోండి క్వశ్చన్లో, ఫస్ట్లో కాదు లాస్ట్లో ఏం అడిగాడు చూడాలి. లాస్ట్లో తక్కువ అని అడిగితే ప్లస్ పెట్టాలి,
అదే కనుక ఎంత ఎక్కువ అని అడిగితే కనుక మైనస్ పెట్టండి. ఇద్దరు కంపారిజన్ చేసినప్పుడు పర్సంటేజ్ కేసులో ఈ షార్ట్ కట్ అప్లై చేస్తే డైరెక్ట్గా మనకి ఆన్సర్ వస్తుంది. సేమ్ అలాగే ఏబిలో కంపేర్ చేశాడు. ఏ యొక్క జీతము బి యొక్క జీతం కంటే 10% ఎక్కువ అయితే బి యొక్క జీతము ఏ కంటే ఎంత తక్కువ. ఇక్కడ ఆలోచించకూడదు. ఆలోచిస్తే కనుక ఎక్స్ అనుకుని చేస్తే ఎంత అవుతుంది. కాబట్టి మనం చివరిగా ఏం అడిగాడో చూడాలి. ఎంత తక్కువ అని అడిగాడు. ఇద్దరి మధ్య కంపారిజన్ ఇక్కడ ఎవరి మధ్య చూడండి, ఏ కమా బీలు ఇద్దరి మధ్య కంపారిజన్ చేస్తున్నప్పుడు ఒకడి కోసం వాడు మాట్లాడేసి రెండో వాడి కోసం మళ్ళీ అడుగుతూ ఉన్నప్పుడు ఆ చివరిలో అడిగిన క్వశ్చన్ ఇలా రాసుకుని 100x బై ఇక్కడ తక్కువ అడిగాడంటే మనకి ఏం చేయాలండి, ఆపోజిట్గా తీసుకోండి. 100 + x తీసుకుంటే షార్ట్ కట్లో డైరెక్ట్గా ఆన్సర్ వస్తుందండి. ఇంటూ 10 ఎక్స్ వాల్యూ ఎంత అండి అంటే 10. సో 100 + 10 ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 10/110 110. సో క్యాన్సిల్ అయిపోతే 100/11 అండి. 9 11 99 1 అంటే 9 1/11%. ఎంత అవుతుందండి? 9 1/11% ఆన్సర్. 9 1/11. సేమ్ ఇక్కడ చూడండి, ఏ కామా బీలను పోల్చేయండి. ఏ యొక్క సంపాదన బి కంటే 40% తక్కువ. ఏ గురించి మాట్లాడాడు? ఏ యొక్క సంపాదన బి కంటే 40% తక్కువ. ఏ గురించి మాట్లాడాడు? ఇప్పుడు మనం బి గురించి మాట్లాడాలి. కాన్వర్స్, బి యొక్క సంపాదన ఏ కంటే ఎంత ఎక్కువ. ఎంత ఎక్కువ అన్నప్పుడు ఫార్ములా ఏమేయాలండి, 100x బై 100 మైనస్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ 100 ఇంటూ ఎక్స్ అంటే 40 బై 100 మైనస్ 40 దట్ ఈజ్ ఈక్వల్ 100 ఇంటూ 40 బై 60. సో దీంట్లో 20 2 టైమ్స్ 20 3 టైమ్స్ పోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 200/3 అవుతుంది. దేర్ఫోర్ 200/3. సో ఇక్కడ ఏంటండి పర్సంటేజ్. సో 200/3 కాబట్టి మనం సింప్లిఫై చేసుకోండి. వాడు అలా ఇవ్వలేదు, పాయింట్లు ఇచ్చాడు కాబట్టి డివిజన్ చేద్దాం. 200ని 3 చేత డివిజన్ చేయండి. చేస్తే 6 3 18 2 శేషము 20 దించుకోండి. మళ్ళీ 6 3 18 2 శేషము పాయింట్ పెట్టండి. మళ్ళీ 6 3 18 సో 2 శేషము 0 పెట్టండి. 6 3 18 అంటే 66.66 అండ్ సో అని వెళ్తుంది. సో 66.666 అండి. నెక్స్ట్ సేమ్ అలాగే ఇప్పటివరకు మనం ఎలాగ చేసామో సేమ్ అలాగే నిత్యావసర వస్తువుల ధరలు మరియు ఖర్చు. ఇక్కడ 2 అంశాలు ఉన్నాయండి. ఒకటి ధర, 2 ఖర్చు. ధర పెరుగుతూ ఉంటే దానికి అనుగుణంగా మన ఇంటి ఖర్చు మారకుండా ఉండాలి. బడ్జెట్ మారకుండా ఉండాలి అంటే బడ్జెట్ మారకూడదు అంటే ఇంట్లో ఖర్చు మారకూడదు. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెలకి 3,000 రూపాయలే ఖర్చు పెట్టుకున్నాం అనుకోండి. 3,000 రూపాయలే ఖర్చు పెట్టాలి. కానీ వస్తువుల ధర పెరిగిపోయింది. అప్పుడు ఏం చేస్తామండి, ఖర్చు తగ్గించుకుంటాం. అంటే క్వాంటిటీ తగ్గించుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ మనకి 2 రకాల అంశాలండి. ఒకటి ధర 2 ఖర్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 3,000 రూపాయలు పెట్టి మనం ఇంటి ఖర్చు నెలంతా చూసుకోవాలి అనుకోండి. ధర పెరుగుతూ ఉందనుకోండి. ధర పెరుగుతూ ఉంటే మనం ఏం చేస్తామండి, ఈ ఖర్చు తగ్గిస్తాం. అంటే ఇక మనకి ఏమవుతుంది, ధర పెరిగినప్పుడు ఖర్చు తగ్గుతుంది. లేదా ధర తగ్గింది అనుకోండి, అప్పుడేమవుతుంది, ఖర్చు పెంచుకుంటూ వెళ్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మనకి ఒక కేజీ పంచదార రేటు 100 రూపాయలు ఉందనుకోండి. 100 రూపాయలు ఉందనుకోండి. సో 100 రూపాయలు ఉంటే ఏం చేస్తాం, మనం 2 ప్యాకెట్లు కొన్నాం అనుకోండి. ఒక కేజీ ధర 200 అయింది అనుకోండి. అప్పుడు ఏం చేస్తామండి, తక్కువ కొంటాం. అంటే ధర పెరుగుతూ ఉన్నప్పుడు మనం కొనేది ఏమవుతుంది, తక్కువ అవుతుంది. ఈ 2 ఆపోజిట్ క్వాంటిటీస్ కాబట్టి ఈ ఆపోజిట్ క్వాంటిటీస్ ఉన్నప్పుడు కూడా మనం ఇంకేం మాట్లాడకుండా ఇక్కడ ఏమున్నాయి, ధర మరియు ఖర్చు 2 ఉన్నాయి. ధర ఉంది, ఖర్చు ఉంది. కాబట్టి ధర పెరుగుతూ ఉంటే ఖర్చు తగ్గుతూ ఉంటుంది. కాబట్టి సో ఇక్కడ మనకి మార్పు ఉండకుండా ఉండాలి అంటే వాడకాన్ని ఎంత శాతం తగ్గించాలన్నాడు. సో కాబట్టి ఇక్కడ మనకి వేరే ఆలోచన అనుకోకుండా x, y ఏమి అనుకోకుండా ఎంత తగ్గించాలి అంటే అదే షార్ట్కట్ ఫార్ములా అప్లై చేసేయండి. 100x బై 100 + x దట్ ఈజ్ ఈక్వల్ 100 ఇంటూ 25/100 + 25 దట్ ఈజ్ ఈక్వల్ టు
తగ్గించాలి అన్నాం కాబట్టి ఇక్కడ సో ప్లస్ వేసుకోండి, ఆపోజిట్గా వెళ్ళి తగ్గించాలి అంటే ప్లస్ వేయాలి. సో 100 ఇంటూ 25 సో 125. సో దీంట్లో 5 టైమ్స్ పోతాయి, 5 దీంట్లో 20 టైమ్స్ పోతాయి. ఆన్సర్ ఎంత అంటే ఎంత శాతము తగ్గించాలంటే 20% తగ్గించాలి. అంటే అతను వాడకాన్ని ఎంత శాతం తగ్గించాలండి? 20% తగ్గించాలి.